దేవునికి మహిమ కలుగునుగాక. అందరం ప్రభుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రభు సంస్కార విందునకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరితో కూడా ఈ ఉదయం సూటిగా స్పష్టంగా మాట్లాడునుగాక. అందరం ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీ పక్క వారికి కూడా ప్రేమపూర్వకంగా వారికి వందనాలు చెప్పండి. చేతులు జోడించి చెప్పాలి. హల్లెలూయా. మంచిదండి. మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ప్రార్థన పూర్వకంగా చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరూ దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ ఉదయము దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపరిచిన వాక్యము, మనము తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడము అనగా క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడము అంటే దేవుని మూలంగా పుట్టాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎవరి మూలంగా పుట్టాలి? దేవుని మూలముగా జన్మించిన జన్మయే మనకు చాలా ప్రాముఖ్యము. అయితే ఆ జన్మించిన వారిలో కనిపించే గుర్తులేంటి, రుజువులు ఎలా కనిపిస్తే వారిలో అనేదే ఈ ఉదయము దేవుని వాక్యము. అందరూ దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఒక పరిసయ్యుడు అధికారి అయిన నికోదేము అనే వ్యక్తితో సాక్షాత్తం యేసు ప్రభువు వారు మాట్లాడిన మాట. అతడు చాలా సీక్రెట్గా యేసు ప్రభువు వారిని వెంబడిస్తున్న మనిషి. రాత్రిపూట ఎవరు లేని సమయంలో యేసయ్య దగ్గరికి వచ్చి అడిగిన ప్రశ్న ఏమిటంటే, అయ్యా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నావు అంటే దేవుడు తోడే లేకపోతే అన్ని చేయడం సాధ్యం కాదు అన్నారు. అందుకు యేసు ప్రభువు వారు చాలా సంతోషము నాయన అని పొంగిపోలేదు. ఆయన పొగిడించబడిన సమయంలో చెబుతున్న సమాధానం ఏమిటంటే, ఒకడు కొత్తగా జన్మించకపోతే అతడు దేవుని రాజ్యమునకు చేరడం సాధ్యము కాదు అనే జవాబునివ్వారు ఇచ్చారు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నారంట? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. క్రొత్తగా అనే చోట దేవుడు పుట్టినోట్లో ఏమి రాయించాడు చూడండి, పైనుండి జన్మిస్తేనే కానీ. అంత చెప్పండి మాట మీ పక్కవారితో చెప్పండి. పైనుండి జన్మిస్తే కానీ మనము దేవుని సన్నిధికి, దేవుని రాజ్యములకు చేరడం సాధ్యము కాదు. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని క్వశ్చన్ నేను వేస్తున్నాను. మీరందరూ తిరిగి జన్మించిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. తిరిగి జన్మించడం అంటే ఏంటి? ఇదే ప్రశ్న నికోదేముకు వచ్చింది. అతను అడిగాడు ఈ ప్రశ్నకు, అయ్యా, కొత్తగా జన్మించడం అంటున్నావు, పైనుండి జన్మించాలంటున్నావు, తిరిగి జన్మించాలంటున్నావు, అసలు ఈ జన్మ అంటే ఏమిటి ప్రభువా అని అడగడానికి అతడు ఏమని అంటున్నాడంటే, 4వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అందుకు నికోదేము, ముసలివాడైన వాడు ఎలాగ జన్మిస్తాడు? ఈ క్వశ్చన్ చూడండి. ఒక మనిషి ముసలివాడైపోయిన తర్వాత అతను చనిపోతాడు, మరలా తల్లి గర్భంలో పుడతాడా? అంటే లోకము అనుకుంటున్నట్టుగా మనిషికి అనేక జన్మలు ఉంటాయంటారు. ఇది నిజంగా సాధ్యమైన ప్రభువా అన్నారు. అందుకు యేసు ఏమన్నారు అంటే, ఆయనను ఎప్పుడైతే యేసు ప్రభు వారిని అడిగాడో, రెండవ మారు తల్లి గర్భంలో జన్మించగలడా అని ఆయన అడుగుగా యేసు ఇలా చెప్పారు, జవాబిచ్చారు. ఏమిటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమునకు ప్రవేశము లేదు అని యేసు ప్రభువు వారు చాలా నిశ్చయముగా చెప్పేశాడు ఆయన. అంటే మనిషి చనిపోయిన తర్వాత మరలా పుట్టడం సాధ్యం కాదు. రెండవసారి జన్మించడం అంటే అర్థం ఏంటి మరి అంటే, మనమందరము కూడా ఆదాము అనే ఒక మనుషుని ద్వారా ఈ లోకానికి వచ్చాం. అందరూ దేవుని స్తోత్రం చెబుదామా?
ఇక కడపటి ఆదామైన యేసు ప్రభువారి ద్వారా మనం తిరిగి జన్మించాలి. అంటే క్రీస్తులో తిరిగి జన్మించడమే మనము తిరిగి కొత్తగా జన్మించడం. దేవుని స్తోత్రం చెప్తాం అందరూ కూడా. అంటే ఆదాము అనే ఒక మనుషుని ద్వారా మనము ఈ భూమి మీదకి వచ్చాం. అయితే ఆ మనిషి ఎలాంటి వాడైపోయాడు? రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఆదాము అనే ఒక మనిషి ద్వారా ఈ లోకంలో అతడు దేవుడు చెప్పిన మాటకు విరోధి అయి వ్యతిరేకంగా జీవించిన కారణంగా ఇట్లుండగా ఒక మనుషుడైన ఆదాము ద్వారా పాపమును, ఆ పాపము ద్వారా మరణమును లోకమునకు ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ ఆదాము ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకంగా వద్దు అని పని చేసి పాపం చేశాడో, మనుషులు అందరూ కూడా అదే ప్రకారంగా పాపము చేసినందువల్ల వారందరికీ ఏం కలిగిందంటే దేవునితో ఎడబాటు వచ్చింది. దేవునికి దూరమైపోయారు. ఒక మాటలో చెప్పాలంటే వారు అవిధేయత ద్వారా దేవునికి దూరస్తులైపోయారు. ఇప్పుడు అదే రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 19 చదువుదాం. 19 ఏలయనగా ఒక మనుషుని అవిధేయత ద్వారా అనేకులు ఎలాగు పాపములుగా చేయబడి ఉన్నారో అలాగుననే ఒక మనుషుడైన యేసుక్రీస్తు అనే విధేయుడి ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక మాట మీ అందరికి చెప్తే వినండి. ఆదాములో ఉన్న మనమందరమును యేసుక్రీస్తు ద్వారా మనం ఎప్పుడైతే అంటు కట్టబడుతున్నామో అప్పుడు మనం ఏమవుతున్నామంటే తిరిగి జన్మిస్తున్నాం. అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదాం అందరూ కూడా. హల్లెలూయా. ఆదాము ఎవరు? దేవునికి దూరమైపోయినవాడు. ఆదాము ఎవరు? దేవుని నుంచి ఎడబాటు పొందుకున్నవాడు. ఆదాము ఎవరంటే అవిధేయుడు, వ్యతిరేకంగా జీవించినవాడు. యేసు ఎవరు అంటే విధేయుడు. యేసు ఎవరంటే నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తము చేత మనందరము కూడా ఏమయ్యామట? రోమాపత్రిక 5:1 ప్రకారంగా విశ్వాస మూలముగా మనందరము కూడా నీతిమంతులుగా చేయబడ్డాము. అందుకు యేసుక్రీస్తు ద్వారా దేవుని మనందరం ఏమయ్యట? సమాధానపరచబడ్డాం. అందరూ బిగ్గరగా చప్పట్లు కూడా స్తోత్రం చెబుతాం. ఏమయ్యాం? మనం సమాధానము కోల్పోయాము. ఎవరితో సమాధానం కోల్పోయాము? దేవునితో సంబంధం కోల్పోయాం. ఎడబాటు ఏర్పడింది. కాబట్టి విశ్వాసము ఉంచడం ద్వారా నాకు దేవునితో సహవాసం కావాలంటే నాకు మధ్యవర్తి ఎవరై ఉండాలి? యేసు అనే మధ్యవర్తి ద్వారానే నాకు తండ్రి ఎదుకు వెళ్ళే అవకాశం దొరికింది. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా నా మూలముగా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరడం సాధ్యం కాదు. ప్రభుకు స్తోత్రం చెబుదామా? అందుకు నికోదేము ఎందుకు అడిగాడు ఆ ప్రశ్న? ముసలివాడైపోయినవాడు ఎలా తిరిగి జన్మిస్తాడు? అతడు మరలా చనిపోయి మరలా తల్లి గర్భంలో పుట్టాలా? ఇది ఎలా జరుగును అన్నందుకు యేసయ్య అన్నారు, ఒకటి నీటి మూలముగాను ఒక ఆత్మ మూలముగాను జన్మిస్తే కానీ తండ్రి యొద్దకు దేవుని రాజ్యమునకు వెళ్ళడం అనేది సాధ్యం కాదు. అందరు బిగ్గరగా స్తోత్రం చెబుదామా? ఇప్పుడు నా వైపు చూసి మీరు కొన్ని మాటలు వినండి. తిరిగి జన్మించడము, దానికి యేసు ప్రభువు చాలా చక్కగా చెప్పేశాడు. ఆయన నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. ఎంతమంది నీటి బాప్తిసం తీసుకున్నారు? నీటి బాప్తిసం తీసుకున్నారు కదా. నీరు దేనికి సాదృశ్యము? ఆయన వాక్యానికి సాదృశ్యం. ఒక వ్యక్తి దేవుని వాక్యం వినాలి, విన్న ఆ వాక్యమును హృదయంలో తీసుకోవాలి. తీసుకున్న ఆ మాటను బట్టి మీ మనస్తత్వం పూర్తిగా మారాలి. మారిన ఆ మనస్సును బట్టి పశ్చాత్తాపము కలిగి యేసునందు బాప్తిసం తీసుకోవాలి. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. రోమాపత్రిక
10వ అధ్యాయము 9-10 కూడా చదువుదాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువని అనగా యేసును మీ సొంత రక్షకుడని అనగా యేసును మీకు అధిపతిగాను రాజుగాను మీ జీవితానికి అన్ని ఆలోచనలు ఆయనై ఉండాలని, మీ ఇంటికి కానీ మీ గృహానికి కానీ మీ జీవితానికి కానీ ప్రథమ స్థానము ఆయన ఇచ్చే ఆలోచన ద్వారానే మీరు ఆ అనుగుణంగా జీవించాలని యేసును ప్రభువని మీ నోటితో ఒప్పుకోవాలి. కన్ఫెషన్ అంటాను దీన్ని. నోటితో ఏం చేయాలి? మనం ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసును లేపనని మీ అందరూ ఎవరైతే తిరిగి జన్మించమని చెప్పారో వారు ఏం నమ్మాలి? యేసు చాలా గొప్ప దేవుడు అండి. ఆయన కళ్ళు లేని వారు కళ్ళు ఇస్తారు, కాళ్ళు బాగోలేని వారు కాళ్ళు ఇస్తారు, చేతులు బాగలేని వారు చేతులు బాగు చేస్తారు. అది కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. తిరిగి జన్మించిన వారు తెలుసుకోవాల్సింది ఆయన మృతులలో నుండి సజీవుడే తిరిగి లేచినవాడు. ఆయన నన్ను కూడా ఎవరో చనిపోయినా తిరిగి లేపబోతున్నాడు. అది నువ్వు నమ్మితేనే విశ్వాసము నీకున్నట్టు. లేదా నీది నకిలీ విశ్వాసమే. నీ విశ్వాసం శ్రమరాగే పడిపోతావు, నువ్వు మందిరానికి దూరం అవుతావు, దేవుని దూరం అయిపోతావు. కారణం నీ విశ్వాసం సరైనది కాదు. ప్రభు చెప్తున్న మాట, యేసును ప్రభువని మీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు యేసు లేపునని నువ్వు నమ్మితే, హృదయములో విశ్వాసం ఉంచితే అప్పుడు నీకు రక్షణ. హల్లెలూయా. మందిరానికి వస్తే నా రక్షణ కాదు, పాటలు పాడితే రక్షణ కాదు, వాక్యం బాగా చెప్తే రక్షణ కాదు, వాక్యం బాగా చదివితే రక్షణ కాదు. మరి ఏమిటి రక్షణ? యేసును ప్రభువని ఒప్పుకోవాలి. నా జీవితానికి ఆధారము యేసయ్య, నా బ్రతుకుకు ఆధారము యేసయ్య. ఆయన లేకపోతే నేను లేను. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? నేను ఒప్పుకుంటా. నేను సజీవుడిగా చెప్పగలను ఆ మాట. ఈరోజు నేను ఉన్నామంటే అది కారణం యేసు ప్రభువారి వల్ల. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? అసలు నేను బ్రతికింది డాక్టర్ వల్ల కాదు, నేను దేవుడి వల్ల బ్రతికాను నేను. అంతే. యేసును ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. హృదయంలో ఏం ఒప్పుకోవాలంట? మృతులలో ఉన్న దేవుడు కాదైనా మృతుల్లో దేశిన దేవుడు అయినా నువ్వు నమ్మగలగాలి. అప్పుడే నీకు రక్షణ. ఆ రక్షకుని నువ్వేం చేయాలి? అపోస్తలుల కార్యం 4:12 చూస్తే, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ ఏమని రాయబడుతుందంటే, రక్షణ ఎవరి వల్ల కూడా కాదు. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు? యేసు. చెప్పండి మట్టి గట్టిగా మీ అందరూ కూడా. మీ మాట పరలోకం వినబడాలి. హల్లెలూయా. మీ మాట చీమలు కూడా వినబడవు. అంత స్లోగా చెప్తున్నారు మీరు. గట్టిగా చెప్పండి అందరూ దగ్గరగా. అమ్మ ఉదయం టిఫిన్ చేసేవాళ్ళు చెప్పాలి. ఉదయం టిఫిన్ తినవారు గట్టిగా చెప్పాలి. అదిరా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి అందరూ దగ్గరగా. యేసు, యేసు, యేసు అనే ఒక నామము ద్వారా మనకేం కలుగుతుందంట? రక్షణ. భూమి కింద ఇయ్యబడిన ఏ నామములోనైనా, ఆకాశంలో ఏ నామములో మీకేం లేదు? రక్షణ లేదు. ఒకే ఒక్క నామం, యేసు నామము. సాతాను శక్తు యేసు నామము పలికితే దయ్యాలు కూడా పారిపోతాయి. అమ్మ ఎంత స్లోగా చెప్తారేంటి మీరు? నిజంగా మీరు టిఫిన్ తిన్నారా? మరి గట్టిగా చెప్పరే. యేసు నామమును ఎవరైతే పలుకుతారో దయ్యాలు విలవలాడిపోతాయి. అక్కడ అనుభవం ఎంతమందికి ఉంది? ఇక్కడ యేసు క్రీస్తు నామము చెప్పినప్పుడు దయ్యాలు వెలగొట్టబట్టి ఎంతమంది చూస్తారు ఇక్కడ? ఆయన వాక్యం వినబడుతుండగా, ఆయన మాట వినబడుతుండగా దయ్యాలు పారిపోతాయి. ఒక మాట చెప్తానండి. ఒకసారి మన మందిరంలోనే కొవ్వూరి పద్మ గారు అమ్మాయి, చిన్నమ్మాయి, అనుకోకుండా ఫోన్ వచ్చింది నాకు 8 గంటలకి. అప్పుడు నేను స్కూలు ఆ రోజు నైట్ లేట్ అయిపోయింది మాకు. వచ్చేటప్పటికి అమ్మాయి కొంచెం వేరేగా మాట్లాడడం, కొంచెం వేరేగా ప్రవర్తించడం జరుగుతున్నాయి. మందిరం తీసుకొచ్చారు, మన మందిరంలోకి తీసుకొచ్చారు. ఆ రోజు శుక్రవారం ప్రార్థన. ఆ రోజు నాకు లేట్ అయిపోతుంది, 8 అయిపోతుంది, కానీ దేవుడు ప్రేరేపిస్తున్నారు.
ఎవరికైనా చెప్దాం, ఎవరికైనా ఇచ్చామని చెప్దాం అనుకుంటున్నాం, కానీ ఆ రోజు ఎవరికి అవకాశం లేదు, అందరూ దూరంగా ఉన్నారు. ఆ రోజు ఎందుకు దేవుడు ప్రేరేపించి వాక్యమును కరెక్ట్గా 8 గంటలకి ఇక్కడికి వచ్చి దేవుడు సహాయం చేస్తారు. ఆ రోజు మా పాస్టర్ గారు చెప్పి వచ్చేస్తున్నాను, ఒక 2 minutes మీరు మేనేజ్ చేయండి వచ్చేస్తున్నాను అన్నాను. ఆ రోజు వాక్యం చెబుతుండగానే అమ్మాయి నేలపై పడిపోయింది. వాక్యం చెప్తుండగానే కనీసం చేయి పెట్టి ప్రార్థన కూడా చేయలే. ఆమెకున్న దయ్యం వదిలిపోయింది. ఎలా వదిలిపోయింది? వాక్యముకున్న శక్తి ఆ విధంగా కార్యం చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మనం చేయబట్టచ్చు అనక్కర్లే, తొయ్యక్కర్లే, ప్రార్థన కూడా చేయనక్కర్లే. దయ్యాలు వెళ్ళగొట్టబడితే వాక్యంకి అంత శక్తి ఉంది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 6 నుంచి చదవండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 6 నుంచి చదవండి. జన సమూహములు వాక్యాన్ని విని పిలుపు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనస్సు. చూడండి, మాట ఏం చేయాలి? విన్నప్పుడు మీకు అందరికి ఏం కావాలి? మనసు ఏకమవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడే అనేకులు మనందరినీ కూడా ఏక మనసు దేవుడు అనుగ్రహిస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. కుటుంబంలో సమాధానం ఎవరిస్తారు? ఆయన ఇస్తారు. నీ మాట నాకు పడుతుంది, నా మాట నీకు పడుతుంది, కానీ ఎవరికి అడుగు చేయాలి? ఆ మనస్సు నీకు దేవునికి ఇస్తాడు. పిలుపు చేసిన సూచకులను చూసి ఆయన చెప్తున్న వాక్యం పైన వారు మనస్సు పెట్టగా ఏక మనస్సు వారు అనుగ్రహించేవాడుగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయుము గలవారును కొంటివారును అనేక స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో చాలా సంతోషం కలిగిన. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెబుదాం. వాక్యాన్ని వినాలి, ఏక మనస్సుతో అంగీకరించగలగాలి, ఏక మనస్సుతో ప్రార్థించగా పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది మేడగదులు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఏక మనస్సు కలిగిన వాక్యం వింటుండగా దయ్యాలు కూడా వదిలి పారిపోతాయి. ఎక్కడ? నేనొకలాగా మీరొకలాగా అందరూ ఒక్కొక్క రకంగా ఉంటే కాదు, అందరూ ఏం చేయాలి? వాక్యంపై శ్రద్ధ పెట్టాలి. ఒక అంశం పెట్టి ప్రార్థన చేయమనగానే ఆ అంశం పట్టుకుని అందరూ కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఎటువంటి సంఖ్యలైన అపవిత్రాత్ములైన దయ్యాలను ఏమైపోతాయి? పారిపోతాయి. దయ్యాలు లేని చోట ఏముంటుంది? శాంతి, సమాధానం. ఈరోజు నీ కుటుంబంలో ఏమి లేదు? ఆస్తుంది ప్రభువా, అంతస్తు ఇచ్చావు ప్రభువా, డబ్బులు కొదువులే ప్రభువా, తినడానికి ఆహారం కొదువులేదు ప్రభువా. మరి ఏం కొదువు ఉంది నీకు? శాంతి లేదు ప్రభువా, సమాధానం లేదు ప్రభువా. అది కొరవైపోయింది మనుషుల్లో. అది నీకు రావాలంటే ఏం కావాలి? నీకు వాక్యాన్ని చదవండి. బైబిల్ పట్టుకున్న వారిని బట్టి అపవాది భయపడ్డు. బైబిల్ పట్టుకునే నీవు ఆ బైబిల్ ప్రకారంగా జీవించినప్పుడే అపవాది గడగడలాడి వణుకుపోతుంటాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి తిరిగి జన్మించడం అంటే నంబర్ 1, నీటి మూలముగా జన్మించాలి. వాక్యము ద్వారా నువ్వు జన్మించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసి చదవండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియును నిర్మలమైనదియును వాడబారనిది అయిన స్వాచ్ఛమనగా వారసత్వమును మన కలుగునట్లు ఆయన విశేషమైన కనికరం చొప్పున మనలను మరలా చెప్పండి మీ పక్క చెప్పండి అన్నమాట. మనల్ని మరలా తిరిగి జన్మింపచేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే ఎలా జన్మించామంట? మన క్రియల వల్ల జన్మించామా? మనం బాగా ప్రార్థన చేయడం జన్మించామనుకుంటున్నారా? లేదా 40 days ఫాస్టింగ్ చేయడం వల్ల జన్మించామా? మరి ఎలా జన్మించాము? తన విశేషమైన కనికరము మనందరి మీదకి వచ్చింది. ప్రభు స్తోత్రం చెప్పండి బిగ్గరగా.
దేవుడు కనికరించకపోతే మనం తిరిగి జన్మించడం సాధ్యం కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా, ఏమిటా విశ్వాసం మీకు ఉండాల్సింది? దేవుడు యేసును మృతులలో నుండి తిరిగి లేపారు, ఆయన మన కోసం మరణించిన వారు, ఆయన ఎలాగైతే ప్రథమ ఫలంగా తిరిగి లేచి ఉన్నారో, నేనును ఈ భూమిని విడిచిన తర్వాత తిరిగి నేను కూడా లేస్తాను. అప్పుడు నాకు ఈ శరీరం ఉండదు. ఏమి శరీరం ఉంటుంది? అప్పుడు మనకి అక్షయమైన వాడబారిని మహిమ దేహముతో మనం ఉంటాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. మహిమ దేహముతో ఉంటాం. ఆ మహిమ దేహముతో మనం తిరిగి లేపబడతాము. ఆయన కడబోర శబ్దం వినబడగానే ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ ఆయన తిరిగి రాబోతున్న సమయంలో మనము మనకంటే ముందు చనిపోయిన వారు తిరిగి లేపబడతారు. ఆ తర్వాత మనం ప్రభు సన్నిధికి చేరతాం. ఇది నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎవరైతే కలిగి ఉన్నారో వారిని ఒక మాటతో ఎవరైతే మారుతారో అలాంటి మనందరం దేవుడు తిరిగి జన్మింపచేశారు. ఎలా కలిగింది ఇది? మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ క్రియల వల్ల కలిగింది కాదు, దేవుని వరము. చదవండి అన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేత, అంటే అర్హత లేదు మనకి. అర్హత లేని నన్ను ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేని నన్ను హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అందరూ కలిసి పడదామా? అర్హత లేని నన్ను ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేని నన్ను హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. అందరూ పడదామా? కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. ఎవరి కృప? దేవుని కృప. మన తిరిగి జన్మించడానికి అవకాశం మనకించిన ఆ కృపను బట్టి గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి తిరిగి జన్మించడం ద్వారా మనం ఎలా జన్మించామట? నీటి మూలముగాను, రెండవది ఆత్మ మూలముగా. నీటి మూలముగా అనగా చూడండి, మీరు ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో సేవకులుగా మేము ఏం చేస్తాం? మిమ్మల్ని బహిరంగముగా నీటి యొద్దకు తీసుకువెళ్ళి ప్రభు చెప్పిన మాట ప్రకారంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ మీకు ఏమిచ్చాము? బాప్తిసం. ఇది ఎవరిచ్చినది? దేవుని కృప చేత మీరందరూ ఏం పొందుకున్నారు? సేవకుల చేత ఏం పొందుకున్నారు? బాప్తిసం తీసుకున్నారు. రెండవది, బాప్తిసం తీసుకున్న మనము తిరిగి జన్మించాలి. ఎలాగా? నీటి మూలంగా జన్మించిన మనము రెండవది ఆత్మలో జన్మించాలి. ఇది ఎవరిస్తారు మనకిది? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17 చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూస్తున్నప్పుడు భక్తుడైన బాప్తిమిచ్చు యోహాను గారు చెప్తున్న సమాధానం చూడండి. 3వ అధ్యాయము 13 చదవండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న ఇప్పుడు 11 చదవండి అమ్మా. మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్లలో నీటి మూలముగా ఏమిస్తున్నాను? బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. అదే ఆత్మూలంగా జన్మించడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. అంటే యేసుక్రీస్తులో తిరిగి జన్మించడం అంటేనే ఆత్మూలంగా జన్మించడం. బాప్తిమిచ్చు యోహాను వారికి నేలతో బాప్తిసం ఇచ్చారు,
నీటి మూలంగా వారు జన్మించారు. కానీ ఏం కావాలి వారికి? పరిశుద్ధాత్మలోను, తర్వాత అగ్నితోనూ. అంటే పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడతారో వారు ఏమో అయినారట, తిరిగి జన్మించారు. ఎలాగా చూడండి, మీరు అనుకోవచ్చు పరిశుద్ధాత్మ మనలోకి రావాలంటే బాప్తిసం తీసుకుంటే వస్తారా, తీసుకోకుండా కూడా వస్తారా? సమాధానం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం తీసుకుంటేనే మనం నడిపిస్తారా, తీసుకోకుండా నడిపింపు ఉండదా? సమాధానము ఎస్సా నో, లేకపోతే ఇలాగా చెప్పండి. మీరు మౌనవ్రతం చేస్తే ఏం చేయమంటారు చెప్పండి? పోనీ ఆకలేస్తుందా? దేవుని స్తోత్రం. చెప్పండి. తీసుకుంటేనే కాదు. అలాగైతే కొర్నేలి ఇంటికి వచ్చిన వారు వాక్యం విన్నారా లేదా? కొర్నేలికి ఎవరు వాక్యం చెప్పారు? పేతురే వాక్యం చెప్పారు. అక్కడ అనేక మంది కూర్చుని ఉన్నారు, అనేక మంది వాక్యం వింటూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 44 చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ, అతని వాక్యము, యేసు క్రీస్తు మరణ పునరుద్ధానం గురించిన వాక్యము విన్నవారు అందరికీ ఏమి కలిగింది? పరిశుద్ధాత్మ దిగేను. హల్లెలూయా. ఆ తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. సున్నతి పొందిన వారిలో, అంటే పేతురు గారు యూదుడు, సున్నతి పొందినవాడు. మరి కొన్నేళ్ళు ఎవరు? కొన్నేని అన్యుడు, సున్నతి పొందినవాడు. సున్నతి ఆచారం అప్పట్లో ఉండేది, అది వారికి దేవునితో నిబంధనకరంగా ఉండేది. ఈరోజు ఇప్పటికీ ముస్లిమ్స్ ఏం చేస్తారు? సున్నతి కార్యక్రమం చేస్తారు. 8వ రోజు పుట్టగానే సున్నతి కార్యక్రమం చేస్తారు. అయితే పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీదను, అన్ని జనుల మీద సైతం కొమ్మరించబడట చూచి విభ్రాంతి పొందారు. ఎలాగనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుస్తూ ఉండగా విన్నారు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందని వీరు బాప్తిసం పొందకుండా ఎవరైనా వీరిని నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి వారికి యేసుక్రీస్తు నామములో వారు ఏం పొందుకున్నారు? ఇప్పుడు చెప్పండి, బాప్తిసం ముందు పొందుకున్నారా, ఆత్మ ముందు పొందుకున్నారా? ఆత్మ ముందు పొందుకున్నారు. మనం ఒక చాట వాక్యం చదవకపోతే తర్వాత ఏం తెలియదు మనకి? ఆ క్రమం తెలియదు. సో మనకి విశ్వాసం ఉండాలి. చెప్పండి ఈ మాట అందరూ కూడా. విశ్వాసం ఉంటేనే ఆత్మను పొందుకుంటాం. యోహాను సువార్తలో ఆ మాట స్వయంగా యేసుప్రభువు వారు చెప్పారు. చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. విశ్వాసము పొందుకున్న వారికి అని రాయబడుతుంది అక్కడ. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 చదవండి. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రభుకు బిగ్గరగా స్తోత్రము చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ మరొక చోట ఏమని రాయబడుతుందంటే, ఎవరైతే విశ్వాసము పొందిన వారు ఎవరైతే ఉన్నారో విశ్వాసులకు పొందబోయు ఆత్మ అని రాయబడుతుంది. నేను వాటిని మీకు తర్వాత చూపించగలుగుతాను. మనము ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేస్తే, విశ్వాసం ఎవరికైతే ఉందో హృదయంలో వారు తప్పకుండా ఏం పొందుకుంటారు చెప్పండి బిగ్గరగా? ఆత్మను పొందుకుంటారు, పరిశుద్ధాత్మను. అందుకనే వాక్యం వింటుండగా ఏం పొందుకున్నారు? వారు ఆత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను వారు భాషలో మాట్లాడగలిగారు. అప్పుడు వారు ఏమన్నారంటే, పేతురు గారు వీరు కూడా మన వల్ల ఏం పొందుకున్నారు? ఆత్మను పొందుకున్నారంటే వీరికి బాప్తిసం ఇవ్వడానికి ఏటి ఆటంకం అని చెప్పి వెంటనే ఏం పొందుకున్నారు? వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. సో నీటి బాప్తిస్మానికి తర్వాత పరిశుద్ధాత్మ మనలోకి రావడానికి తేడా గమనించండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎప్పుడైతే నీకు ఏర్పడుతుందో తప్పనిసరిగా దేవుడిని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిస్మాన్ని సిద్ధపరచడానికి ఆయన ప్రిపేర్ చేస్తారు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను.
మీరు నెంబర్ 1 చూడండి, తిరిగి జన్మించాలి అంటే మీకు దేవుడితో సంబంధం ఉండాలి. చెప్పండి, మొదటి మాట ఏంటది? దేవునితో మనకి ఏముండాలి? కనెక్షన్, సంబంధం ఉండాలి. ఎందుకు అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 వచనం చదువుదాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసు ప్రభువు చెప్పిన సమాధానం ఏంటి? నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండి అని యేసయ్య వారితో చెప్పారండి. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? తిరిగి జన్మించడము అంటే క్రమంగా మందిరానికి రావడం కాదు. తిరిగి జన్మించడము అంటే నీటి బాప్తిసం తీసుకున్నాను కాబట్టి అమ్మయ్య ఇంక నేను పరలోకం వెళ్ళిపోతాను అనే భ్రమలో ఉండొద్దు. తిరిగి జన్మించడం అంటే దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెబుదామా? ప్రశ్న మరొకసారి, ఎంతమందికి యేసయ్యకి తెలుసు? ఎంతమంది యేసయ్య నమ్ముతున్నారు? బిగ్గరగా స్తోత్రం చెబుదామా? ఎంతమంది యేసయ్యను సొంత రక్షకుడిగా నమ్ముతున్నారు? ఎంతమంది ఆయన ఎరిగి ఉన్నారు? అందరూ యేసయ్య అంటే తెలుసు. మనమే కాదు, దయ్యాలకు నమ్ముతున్నాయి. యాకోబు రాసిన పత్రికలో ఏముంది? యాకోబు 2:19 చదవండి. 2:19 అనుకుంటా కదా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. దేవుడు ఒక్కడే. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఒక్కడే అని? అనేకులు లేరు, ఒక్కడే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలా నమ్మడం మంచిదే. మరి ఇదేంటి? దయ్యాలు కూడా ఏమవుతున్నాయట? దయ్యాలు కూడా ఒక్కడే దేవుడని నమ్మి వణుకుతున్నాయి. మనకి వాడికి తేడా ఏంటంటే మనం నమ్ముతున్నాం కానీ వణకం. అందుకే త్రాగుడు మానరు, అందుకే వ్యభిచార పాపాలు మానరు. దేవుడు ఒక్కడని తెలుసు వారికి. దయ్యాలు కూడా వణుకుతున్నాయి. ఏమి నమ్మి? దేవుడు ఒక్కడేనని. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, వీరు ఏం చేశారంటే యేసుక్రీస్తు నామములోనే దయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, స్వస్థపరిచారు. వారు ఏమంటున్నారు చెప్పండి? ఆ దినమందు అనేకులు ఆయనను చూసి ఏమంటారంట? మీ నామములో ప్రవచించలేదా? దయ్యాలు వెళ్ళగొట్టలేదా అని అన్నప్పుడు యేసయ్య ఏమన్నారు? మీరు ఎవరో నాకు తెలియదు. మీరు ఆయన తెలుసుకోవడం కాదు, ఆయనే మిమ్మల్ని తెలుసుకోవాలి. వాళ్ళ వ్యక్తిని చూడగానే యోబు నా సేవకుడు అని దేవుడు చెప్పాడా? యోబు ఆయనకు చెప్పుకున్నాడా? అది తెలుసుకోవడం అంటే. నువ్వు ఆయన కనెక్ట్ చేస్తున్నాను, నాకు ఎల్లప్పుడూ దేవుడు బాగా తెలుసు అని చెప్పడం కాదు. ఆయన నువ్వు ఎరిగి ఉన్నావా? అన్నిటికన్నా ప్రాముఖ్యం ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడా? నీకు ఆయన తెలిస్తే ఎందుకు ఇంకా దుఃఖంలో ఉన్నావు? నీకు ఆయన తెలిస్తే తప్పకుండా జీవితంలో అద్భుతం జరుగుద్ది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నీవు ఆయన తెలుసుకోవడం కాదు, ఆయన నమ్మడం కాదు, నిన్ను ఆయన నమ్మాలి. నీ గురించి ఆయన సాక్ష్యం చెప్పగలగాలి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అనిపించుకో, నాకేమో లేదు, సిగ్గుపడను అన్నారంటే అర్థం ఏంటి? నేను వారిని ఎరిగి ఉన్నాను అంటున్నాడు ఆయన. నీవు ఆయన ఎరిగి ఉండడం కాదు, ఆయన నేను చేయబడాలి, ఎరిగి ఉండాలి. దానికి మూలం ఏంటంటే ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు చూడు, ఎరగనంటే అర్థం ఏంటి? నీకు సంబంధం లేదనే కదా. ఇప్పుడు మీ ఇంటికి ఎవరిని వచ్చారండి, తెలిసిన వ్యక్తి మీరు ఏం చేస్తారు? అగ్గగలాడితే లోపల తీసుకెళ్తారు. తెలియని వారైతే గుర్తు రావట్లేదు ఏంటండి, మీరు ఎవరు నాకు తెలియదండి అంటాం, అంతేనా? అప్పుడు వాళ్ళు ఏమంటారు? సరే అయితే వెళ్ళిపోతారు. కారణం ఏంటి? ఎరిగిన వారు ఏమవుతావు? దగ్గర ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలకి మనం తెలుసుకోవడం ఏం చేస్తాం? వెంటనే నాన్న పరిగెత్తుకు వస్తారు, అవునా కదా? ఎరిగి ఉండడం అంటే సంబంధం కలిగి ఉండడం.
తిరిగి జన్మించిన వారిలో ఉన్న మొట్టమొదటి ప్రాముఖ్యమైన మాట సంబంధం కలిగి ఉండాలి. ప్రభువుకు బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నావాడు కాదు, నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే అతనే పరలోక రాజ్యం ప్రవేశిస్తాడు. ఏంటి తండ్రి చిత్తము? మీరు ఏ సంబంధాన్ని కోల్పోయారు? వారు తండ్రి గురించి పనిచేశారు, అంత తండ్రి నామంలోనే పనిచేశారు, తండ్రి నామంలోనే అన్నీ గణపరిచి గొప్ప చేశారు, దయ్యాలు వెలగొట్టారు, ఆయన నామాన్ని వాడుకున్నారు. కానీ ఏమి లేదు, వారికి దేవునితో సంబంధం లేదు. ఏంటని చిత్తము? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడమే ఆయన చిత్తం. యోహాను సువార్త అందరూ చదవండి. యోహాను సువార్త, అందరూ బైబిల్ తెరిచే మాట చదవదండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంచితం నేను వారిని లేపుతాను. ఏంటని చిత్తము? కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని నమ్ముతున్న నీవేం చేయాలట? కుమారుల విశ్వాసం ఉంచాలి. ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? నోటి మాటతో కాదు, మన నోటి మాటలు బట్టి లిప్ సర్వీస్ని బట్టి ప్రభు ఏమాత్రం సంతోషపడిపోడు. నీ హృదయము ఆయనకి ఇవ్వాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 23 చదివితే ఏంటి ఆయనలో విశ్వాసం ఉంచడము, ఆయన్ని వెంబడించడం అంటే ఏమిటి? లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. అక్కడ ఏమని రాయబడుతుందంటే, మరియు ఆయన అందరితో ఇట్లనను ఎవరైనను యేసు క్రీస్తు వలె నడవాలి అని ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వారి జీవితంలో నేను అనేది ఉండకూడదు. తనని తను పూర్తిగా ఉపేక్షించుకుంటే వద్దనుకోవాలి. ఆఖరికి తన ప్రాణముతో సహా ద్వేషించుకోవాలి. ఆఖరికి దేవునికి దూరం చేసి ఏదైనా ఉంటే విడిచిపెట్టుకోగలగాలి. అంతా అది ధనమైన, అది కులమైన, అది మతమైన, దేనికైనా సరే యేసుక్రీస్తుని వెంబడించాలని ఎంతమంది ఆశపడుతున్నారో ప్రభు చెప్తున్న మాట, వారు తను ఉపేక్షించుకోవాలి. ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కానీ, ఎంత హోదా ఉన్నా కానీ, నీ జీవితంలో మన జీవితంలో ఏముండాలి? క్రీస్తుని మొదటి స్థానంలో ఉంచాలి. నీ జీవితంలో ఆయన వెంబడింపు కోరిన ఎడల తను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకోవాలి. ఏమి ఎత్తుకోవాలి? సింహాసనం ఎత్తుకోవడం కాదు, శిలువను ఎత్తుకోవాలి. శ్రమను అనుభవించగలగాలి, శ్రమను ఎదుర్కోగలగాలి. యేసు ప్రభువు వారి శిలువ మీద ప్రాణం పెట్టిన సమయంలో ఆయన తలపై ఏముంది? సింహాసనంపై ఉన్న కిరీటం ఉందా? రాజ కిరీటం ఉందా? ముళ్ళ కిరీటం ఉంది. ఆయన వెంబడించి మనకేముండాలి? ఎదుటివారి పాపములు కూడా మీద వేసుకుని ఒక ఆత్మ నడిపి నీకు ఉండగలగాలి. ప్రభు చెప్తున్నమాట ఇది. తన్ను తను ఉపేక్షించుకొని తన సిరిమనెత్తుకొని నన్ను వెంబడించవలను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను దేవుని నమ్ముకున్నాను అనడం కంటే కుమారుని విశ్వాసం నీకు ఉండగలిగితే ఏం చేయాలి? ఇప్పుడు నీవు కూడా ఆయన అడుగు జాడలు అడుగు వేయాలి. ఆయన పాపము చేయలేదు, మనకేముండకూడదు. ఇప్పుడు మనం కూడా పాపము చేయకూడదు. ఆయన నోట కపటం మనకేముండకూడదు, మన నోట కూడా కపటం ఉండకూడదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. తండ్రికి పూర్తిగా దేవునికి అప్పగించమని మనము క్షమించే గుణం అనుకుందాం, ప్రేమించే గుణం అనుకుందాం, శత్రువును సహితము ప్రేమించే మనసు మనకుందాం. మత్తయి సువార్త 5:44 ఏమన్నాడు ఆయన? 5:44లో నీ శత్రువుని కోసం ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థించమన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు ఆ గుణం వస్తేనే ఆయన వెంబడిస్తున్నావు నువ్వు. లేదంటే నాకు దేవుడు చాలా ఇష్టమండి, ఓకే, మరి కుమారుని విశ్వాసం నీకు ఉందా? అది కావాలి కదా. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు ఏం చేస్తాడట? యోహాను సువార్త 6:40 ఏముంది? కుమారుని చూడాలి. ఆయన మనకు చేసిన త్యాగం చూడాలి. మనం ఆయన ముఖము చూడగా స్వరూపమైన లేదట, సొగసైన లేదట. అంతగా ఆయన రక్తము కారుతుంది, ముఖము కూడా చూడడానికి అసహ్యంగా మారిపోయింది. నీవు ఆయన చూడగలవా? ఆ శిలువ శ్రమను చూడగలవా నువ్వు? ఆయనను చూచి తర్వాత ఆయన యందు విశ్వాసం ప్రతివాడును
ఏం పొందుకుంటాడు? నిత్యం పొందుకుంటాడు. తండ్రి నమ్మడం అంటే కుమారులు ఏం చేయాలి? కుమారుని కూడా విశ్వాసం ఉంచగలగాలి. అలాంటి వారు ఏమవుతున్నారు? తండ్రి ఇష్టం ఏంటంటే, నన్ను నమ్ముతున్న నీవు నా కుమారుడు. ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఎందుకు మరణించారు? ఎందుకు తిరిగి లేపబడ్డారు? ఇదంతా నువ్వు నమ్మగలగాలి. ఎందుకు నీకోసం ప్రాణం పెట్టారు? నువ్వు ఏ పాపంలో ఉండగా నువ్వు ప్రభు నిన్ను కలుసుకున్నాడు. ఆ కృప, ఆ కృతజ్ఞతకి ఉందా? అది ఉండగలిగితేనే నువ్వు నా చిత్తంలో ఉన్నట్లు లెక్క. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నావాడు కాదు, నా తండ్రి చిత్తము. ఏంటి? కుమారుని యందు విశ్వాసం ఉంచడమే నా తండ్రి చిత్తం. తిరిగి జన్మించిన వారికి యేసుతో ఏముండాలి? యేసుతో సంబంధం ఉండాలి. అది లేకపోతే నువ్వు తిరిగి జన్మించావని చెప్పుకుంటావు నోటితో, ఉపయోగం ఉందా? ఏ ఉపయోగం లేదు. అందుకని ప్రభు చెప్పారు, నీ నామంలో దయ్యాల వెళ్ళగొట్టాం ప్రభువా, కానీ సంబంధం ఉందా? దేవునితో సంబంధము కలిగిన వారు ఏమవుతారట? తప్పనిసరిగా వారు యేసయ్యలో విశ్వాసం ఉంచిన వారై సంబంధం కలిగి ఉంటారు. ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నారు? మీ సంబంధం బలపడాలి దేవునితో, ఆత్మీయతలు అంటే మీ జీవితంలో ఏముండాలి? ప్రార్థన. ప్రార్థన దేవునితో కనెక్ట్ చేస్తుంది. ప్రార్థన ఏదో అగ్నిమాపక యంత్రంలో వాడకండి. ప్రార్థనైన వాక్యమైన ఏదో అవసరాలు ప్రార్థన చేయడం, శ్రమ వస్తే ప్రార్థన చేయడం, బాధలు కలిగితే ప్రార్థన చేయడం అనేది నీకు దూరమగునుగాక. ఎల్లప్పుడూ ఆయనతో ఏం కలిగి ఉండాలి? నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనతో కనెక్ట్ అయిపోవాలి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. అలా కనెక్ట్ అయిన వారు మాత్రమే ఆయనతో సంబంధం కలిగి ఉండగలుగుతారు. హల్లెలూయా. లేదంటే పెళ్ళైన భార్యాభర్తలు చేతికి ఉంగరం తొడుక్కున్నా, మెల్లో దండేసుకుని అందరి ముందు పెళ్లి చేసుకున్నా, వారు చాలా కాలం ఇద్దరు మాట్లాడుకోకుండా ఉంటే, ఇద్దరు అసలు కనీసం వారితో సంబంధం లేకుండా జీవిస్తే అదేమిటి? ఇప్పుడు అతను బ్రహ్మచారి, ఈమె కూడా బ్రహ్మచారిగా ఉన్న స్త్రీగా ఉంటుంది తప్ప ఉపయోగం ఏంటి? పెళ్ళి అయిందంతే. అలాగే మనకు కూడా దేవునితో సంబంధం ఉందని చెప్పుకోవడం తప్ప క్రియలు కనిపించకపోతే, మనలో మార్పు రాకపోతే, మనము కూడా ఓన్లీ వధువు అని చెప్పుకోవడం తప్ప సిద్ధపాటు లేకపోతే వధు స్త్రీకి ఎలా మారుతాం మనం? కాబట్టి తిరిగి జన్మించిన వాళ్ళు మొట్టమొదటి కావాల్సిన మాట, దేవునితో మనకి ఏముండాలి చెప్పండి బిగ్గరగా అందరూ కూడా? సంబంధము కలిగి ఉండాలి. సంబంధము కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? యెషయా గ్రంథం 59:2 ప్రకారంగా పాపం. చెప్పండి అందరి బిగ్గరగా, ఏంటది? పాపమే దేవుణ్ణి మనిషిని ఏం చేసింది? ఎడబాటు చేసేసింది. కానీ ఎప్పుడైతే ప్రభువా నేను ఈ పాపం జయించలేకపోతున్నా, ఈ త్రాగుడు జయించలేకపోతున్నా, నాకు అన్నీ కలిగి ఉన్నా, నాకేం లేదు, సమాధానం లేదు, కరువైపోయింది, నేను ఇప్పుడు మారాలి. ఏం చేయాలి మనం? యేసునందు విశ్వాసం ఉంచి తప్పకుండా ఆయనకు సాధ్యము. ఎందుకనగా హెబ్రీ పత్రిక 4:15 ప్రకారంగా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15 ప్రకారంగా, ఆయన మన వలనే అన్ని విషయాల్లో శోధించబడినను పాపము చేయని వాడిగా ఉన్నాడు, ఆ ప్రధాన యాజకుడే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట వినండి. నెంబర్ 1, తిరిగి జన్మించిన వారిలో కనిపించాల్సింది అంటే దేవునితో సంబంధము కలిగి ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టండి, విసర్జించండి. దేవునితో ఎంత కనెక్ట్ అయిపోవాలి అని మీరు ఆలోచన చేసుకోండి. ఫోన్ తన కనెక్షన్ కాదు, ఫోన్లో వాక్యాలు వినడం కాదు. ఫోన్ కంటే నువ్వు ఫోన్లో వాక్యం విన్నా దేవుడు నీకు బాగా దగ్గర అవుతాడు అనుకుంటున్నారా మీరు? దేవునితో కనెక్షన్ అంటే ప్రార్థనలు వ్యక్తిగతంగా ప్రభుత్వం కనెక్ట్ అవ్వండి. వాక్యం దీన్ని చదవండి. వాక్యం చదివే దీని ప్రకారం మీరు వింటే, చదువుతుండే కొద్ది మీ లోపల విశ్వాసం పుడుతూ ఉంటుంది. కొత్త మాటలు ఇంకా పుడుతూ ఉంటే నువ్వు వాక్యం చెప్తే వారికి అది పాస్గారి వాక్యం. అది ఎవరో వాక్యం తీసుకున్నావు, వారు విశ్వాసం బలపడింది, వారు వాక్యం బోధించగలిగారు, వారు చెప్పగలిగారు. నువ్వు దాన్ని కాపీ కొట్టడం కాదు. మరి ఏం చేయాలి? వాక్యం నువ్వు చదివితే దేవునికి నూతన ప్రత్యక్ష నీకు ఇస్తాడు. నువ్వు కాపీ కట్టకల్లే. ప్రభు బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1, దేవునితో సంబంధం కలిగి ఉండాలి తప్ప లోకంతో కనెక్ట్ అవ్వకూడదు. రెండవది, నువ్వు తిరిగి జన్మించావు అనడానికి ఏమిటి రెండవ కారణం అంటే, చూడండి అందరూ చక్కగా దేవుని వాక్యంలో నుంచి మరొక మాట చూద్దాం. చూడండి, మీకు దేవుని వాక్యం పైన ఆకలి పడుద్ది. ఏంటంట? దేవుని వాక్యం పైన నీకు ఏం పడుతుంది?
ఆకలి. ఎవరు? తిరిగి జన్మిస్తేనే నీకు ఆకలి పడుద్ది. ఆకలి లేదు అంటే అర్థం ఏంటి? చూడండి, ఆకలి అనేది మనిషికి ఒక గుర్తు లాంటి. దేని గుర్తు? మనిషి బతుకున్నాడని గుర్తు. చచ్చిపోయిన వాడికి కొంతమంది చేస్తారు కదా, చచ్చిపోయిన తర్వాత సమాధి చేసేసిన తర్వాత ఏం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది తెలియక ఇష్టమైన భోజనాలు, ఇష్టమైన పులిహార, చొట్టా, బీడి అని పెట్టుకొచ్చి పెడతారు. బుద్ధున్నాడు కొంచెం. వాడు తింటారా? చెప్పాలి, తింటారా? జీవం ఉన్నవారికి ఏం తింటారో వాళ్ళు ఆహారం తింటారు. ఒకవేళ నువ్వు జీవంతో ఉన్నావు అయినా ఆకలి వేయట్లే అంటే అర్థం ఏంటి? నువ్వు కొంచెం బలహీనంగా ఉన్నావని అర్థం. సిక్ అయ్యడం, జ్వరం ఉన్నా మనం ఏం తినలేము, ఆహారం తినలేము. నోరు చప్పడిపోయి ఉంటుంది, నోరు చేదైపోతుంది. వారు ఏం తినలేరు, ఆహారం సమృద్ధిగా వారు తినలేరు. సో మీకు నేను చెప్తున్న మాట, స్పిరిచువల్గా వీక్ అయిన వాళ్ళు, ఆత్మీయ జీవితంలో వీక్ అయిన వారు ఎవరంటే వాక్యం తినలేకుండా ఉంటారు. వాక్యం తినలేరు వాళ్ళు. చూడండి, మత్తయి సువార్త 4:4 చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. రక్షణలో మనం ఎదిగే ప్రతి ఒక్కరు కూడా, తిరిగి జన్మించిన వారు ప్రతి ఒక్కరు కూడా వాక్యమును ఆహారంగా తీసుకోవాలి. అందుకైన మనిషి ఎవరు ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనుషులు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పమన్నాను. అబ్బా, ఇక్కడ అంత మనుషులు ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందుకైన మనుష్యుడైతే రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటిని వచ్చే మాట వల్ల జీవిస్తాడు. నీ జీవానికి మూలమేంటి? ఆత్మీయతలో శరీరానికి ఆహారం పెడతావు, దీన్ని బట్టి నువ్వేమవుతున్నావు? బలం పొందుకుంటున్నావు. ఆహారం దూరం అయిపోతే మన జీవం ఏమైపోతుంది? కొన్ని రోజులకి చనిపోతాం. మన ఆత్మీయ జీవితంలోనూ వాక్యం పట్టుకుంటే సాతాను భయపడ్డాం. వాక్యం విప్పి చదివి హృదయంలో తీసుకొని వాక్య ప్రకారంగా జీవిస్తేనే, యాకోబు పత్రిక 1:22 ఏమన్నాడు ఆయన? వాక్య ప్రకారంగా జీవిస్తే తప్ప నీకేముండదు. అద్దములు ముఖం చూసుకుని వెళ్ళిపోయిన మనిషితో పోలి ఉంటామని ప్రభువుకు చెప్తారు. నీ ఆత్మలకు రక్షించేది ఏంటంటే దేవుని శక్తిగల వాక్యమే. ఆ వాక్యం ఏం చేయాలి? నువ్వు ఎల్లప్పుడూ తీసుకోవాలి, చదవాలి. ఆదివారం ఒకరోజు తీసుకునే వాక్యం నువ్వు బ్రతకలవు. మరేం చేయాలి? నువ్వు ఎల్లప్పుడూ ఎంతమంది వాక్యం చదువుతారు? ఉదయం లేవగానే వాక్యం చదివేవారు, సాయంకాలం అవ్వగానే వాక్యం చదివేవారు, కుటుంబం ప్రార్థన చేసుకున్నప్పుడు వాక్యం చదివేవారు. ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదువుతూ ఆత్మను బలపరుచుకుంటారు? వారు మాత్రమే పరలోకం ఎత్తబడతారు. వారు మాత్రమే ఆకలి వరకు ఉన్నట్టు. ఆకలి ఉండాలి నీకు. ఆకలి లేదంటే రక్షణ ఎక్కడో తేడా వచ్చేది. నీకు భయం లేదు. పాస్గా చెప్తారు కదా, పాస్గా అయితే మర్మం చెప్తారు, మనం చెప్పలేం. కాబట్టి మనం జస్ట్ చదువుకుంటే పోతే సరిపోద్ది, లేదా చదవకపోయినా పర్లేదులే. మనకి ఎవరు వాక్యం చెప్తారు? చదువున్న ప్రతి ఒక్కరు వాక్యం చదవాలి. వాక్యం తీసి చదవండి, దాన్ని ధ్యానించండి, దాని ప్రకారంగా జీవించండి. అప్పుడు నీ ఆత్మ జీవించబడుతుంది. తిరిగి జన్మించిన వారిలో ఈ గుర్తు కనిపిస్తుంది. ఏంటది? వాక్యం పట్ల ఆకలి కనిపిస్తుంది. నిజం. ఈరోజు నీ జీవితంలో ఆ వాక్యం పట్ల ఆకలి లేదంటే అర్థం ఏంటి? నీకు భయం లేదు, భక్తి లేదు. వచ్చే మందిరంకి వచ్చి వెళ్ళిపోయామా, అమ్మయ్య ఆమెను అనుకున్న హల్లెలూయా చెప్పామా, కొంచెం కానుకేసామా, దశమభాగం ఇచ్చామా, బియ్యం ఇచ్చామా, ఫలం ఇచ్చామా, దానం ఇచ్చామా, దీనివల్ల పరలోకం నువ్వు చేరలేవు. వాక్యమే నీ జీవితమునకు ఆధారము. వాక్యమే పరిశుద్ధాత్మ ఉంటేనే మొట్టమొదటిగా నీకు భాషలు ఇవ్వడు ఆయన. పరిశుద్ధాత్మ ఎప్పుడు నీకు వాక్యం నేర్పిస్తాడు, బోధిస్తాడు ఆయన. ఆ వాక్యము దగ్గర నేను నడిపించినప్పుడు ఆ ప్రకారం జీవించడానికి నేను ప్రయాసపడుతుంటాడు ఆయన. ఆ ప్రయాస నీకు వ్యర్థమైతే కృపక మూలముగు ఆత్మను ఏం చేయలేవు, తిరస్కరించలేవు. ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పేతురు మొదటి పత్రిక 2:2 చదవండి. పేతురు మొదటి పత్రిక 2:2 చదవండి. అక్కడ ఏమని రాయబడుతుందంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును, కపటమును, వేషధాన సమస్త మాటలను మాని కొత్తగా జన్మ శిశువు పోలిన వారే నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో నెదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించగలగాలి. ఒక మాట మీకు చెప్తే వినండి. పసిపిల్లడికి లేదా బిడ్డలకు, చిన్న చిన్న పిల్లలకి, పాలు తాగే పిల్లలకి ఏడుపు వస్తుంది చాలాసార్లు. ఆ ఏడుపు రాగానే అమ్మ ఏం చేస్తుంది? వెంటనే
పిల్లవాడని చెప్పాడు మీకు ఏమైనా? నాకు పాలు ఇవ్వని ఏడ్చాడా? మరి ఎలా తెలుస్తుంది మీకు? పుట్టిన పిల్లలకు ఆహారముకు ఆకలికి వారు ఏమడుగుతారు? ఎప్పుడుని ఏడుస్తూ మొదలు పెడతారు. కొత్తగా పుట్టిన పిల్లలు కూడా, తిరిగి జన్మించిన వారు కూడా ఆహారము కొరకైనా వాక్యమును ఎప్పుడు తీసుకోవడానికి వారికి ఏముంటుంది? ఎప్పుడుని ఆకలి, ఏడుపు వస్తుంది. పరిశుద్ధాత్మ నాకు ఈ వాక్యం అర్థం అవ్వట్లే, నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి ఒక తపన ఉంటుంది. ఆ తపన నీకు లేదంటే అర్థం ఏంటి? నువ్వు తిరిగి జన్మించలేమేమో అర్థం చేసుకో ఒకసారి. నిజంగా నీకు ఆత్మ పట్ల అవగాహన ఉంటే, పరిశుద్ధాత్మ నడిపి నీకు ఎప్పుడైతే ఉంటుందో, నువ్వు చేయాల్సిన పని, నువ్వు తిరిగి జన్మించిన వాడివైతే వాక్యం పట్ల ఆకలి వస్తుంది. 40వ కీర్తన గ్రంథం 42వ అధ్యాయం. నీకు ఉండాల్సిన ఆకలి భక్తులని దావి చూడండి ఏమంటారు. 42వ కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనం చదవండి. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు, ఎవరి కొరకు? కుటుంబం కొరకు కాదు. దేవా నీ కొరకు నాకు ఆకలి ఉంది. ఏ ఆకలి అది? తృష్ణ. ఒక దుప్పు నీటి వాగుల దగ్గరికి వచ్చినప్పుడు, అది ఆగి నీరు తీసుకున్నప్పుడు ఎలాగైతే బలపడుతుందో, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. స్వతం చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అతడు రాజు అయినా కూడా సింహాసనంపై కూర్చోండి, అమ్మయ్యా రాజభోజనం తిన్నానా, త్రాగానా, తిన్నానన్న ఆలోచన కాదు. ఎల్లప్పుడూ అతనికి ఏముండదట? పనిలో ఉన్నా కూడా దేవుని కొరకైన ఆకలి కలిగి ఉన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. దేవా నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఆ తర్వాత చదవండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచుంది. దేవుని సందికి ఎప్పుడు వస్తాను నేను? ఇది ఆకలంటే, ఇది ఆకలంటే. దేవుని సందికి ఎప్పుడు పరిగెడతామని ఆకలి నువ్వు ఉండాలి. ఇప్పుడు వాక్యం చదువుతామా, ఇప్పుడు అవకాశం ఇస్తాడా, ఇప్పుడు ప్రార్థన చేద్దామా అని ఆకలి నీకు ఉండగలగాలి. ఈ ఆకలి కలిగిన దావీదు సింహాసనంపై కూర్చుండగలిగాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఈ ఆకలి నీకు ఉండాలి. ఫిలిప్పు వాక్యం చెప్పే ముందు రథం మీద కూర్చున్న నపుంసకులకు ఆకలి ఉంది. ఏ ఆకలి అది? వాక్యం చదువుతున్నాడు. ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్ అయినప్పటికి కూడా రథం మీద కూర్చుండేందుకు? ఇంట్లో కలిసి కూర్చొని చదవాల్సి వచ్చేది వాక్యంలో కూర్చొని. కానీ ఆకలి ఏం చేస్తుంది? నిన్ను రథం మీద కూర్చున్నా కానీ తప్పన వాక్యం చదువుకోవాలి. ఈ వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మీకు ఆ విషయం కలిగిన వాడే చదువుతుండగా ఆత్మ సిద్ధపాటు కలుగుతున్నాడు. అర్థం అవ్వట్లేదు ఏంటి? ఆకలి. అప్పుడే సమయం జరిగిందంటే అతను కూర్చున్న సమయంలో అక్కడ దేవుని ఆత్మ ఫిలిప్పును పంపించి రథం వెనక పరిగెత్తి వెళ్ళబోని చెప్పగానే రథం వెనక పెరుగుతున్న సమయంలో ఏం జరిగిందట? కూర్చుండి నువ్వు చదువుచున్నది నీకు అర్థమవుతుందని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? నాకు ఎవరు త్రోవ చూపకపోతే నాకు ఎలాగ దొరుకుతుంది? ఈ ఆకలి కడుగున్న దేవుడే ఏం పంపించాడు? అక్కడికి ఫిలిప్పుని పంపించాడు. నీకు ఆకలి ఉంటే నీ దగ్గరికి సేవకుడిని, వాక్యం తెలిసిన దగ్గర పంపిస్తాడు ఆయన. అప్పుడు ఏం చేయగలవు? నువ్వు ఆ వాక్యం తీసుకోగలగాలి. దుప్పు నీటి వాగుల కొరకు తీసుకున్నట్లుగా ఆశపడి నీళ్ళు తీసుకున్నట్లుగా నువ్వేం చేయాలి? ఎల్లప్పుడు కూడా వాక్యం తీసుకుంటున్నావు. నీ జీవితంలో 3 పూట్ల ఆహారం తీసుకుంటున్నావు. ఒక పూట ఆదివారం మాత్రమే వాక్యం తీసుకుంటావు. కానీ ప్రార్థన చేస్తావు, ప్రభువా ఆత్మలు బలపడాలి. పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి. ఏమో దేనికోసం ప్రార్థన చేయాలి? ఆత్మలు బలపడాలి. అమ్మయ్య ఎంత బాగా చెప్పమ్మా అనుకుంటాం మేము. మరి మీకు ఆదివారం ఒకసారి వాక్యం వింటారు, మీరు మిగతా రోజులో చదవరు, ఆశ్చర్యపడిపోతారు. ఏ ఆశ్చర్యపడక్కలే, మీరు వాక్యం చదివితే మీ ఆత్మ తప్పకుండా బలపడద్ది. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. రక్షణ విషయం ఏమవుతారు? ఎదుగుతారు. రక్షణ పొందుకుంటే కాదు, ఆ రక్షణలో ఎదగాలని ఏం కావాలి? నీకు ఎల్లప్పుడూ వాక్యం తీసుకు చదువు. మానవులుగా తీసి చదువు. దీన్ని కొంతమంది ఎలా ఉంటారంటే బైబిల్ తీయరు. ఇది ఎలా ఉంటుంది చెప్పడం? ఫ్రిడ్జ్ కొనుక్కున్నావు, ఫ్రిడ్జ్కి ముందు ఏమిస్తాడు? దాంతోపాటు ఇన్స్ట్రక్షన్ కలిగిన ఒక పేపర్ ఇస్తాడు, ఒక బుక్లెట్ లాంటిది ఇస్తాడు. దాన్ని ఎవరు దాన్ని చదువుతారా? పక్కన పడేసి ఏం చేస్తారు? ముందుగా ఆ పక్కలను అడుగుతారు, ఇలా ఆపరేట్ చేయాలి. దాంట్లో రాసుంది కానీ నీకు దాంట్లోనే అన్ని భాషలు రాసుంటుంది. కానీ నేను చదవను దాన్ని. వాక్యం చాలామంది ఏం చేస్తారంటే ఆదివారం పాస్టర్ గారు వాక్యం చెప్తారు కదా అని చదవాలా? వీరెవరు? వీరే తిరిగి జన్మించని భ్రమలో ఉన్నవారు వీళ్ళు. రక్షించబడిపోయాము అనే భ్రమలో ఉన్నవారు వీళ్ళు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు సార్ ఆలోచన చేసుకుని చివరిగా ఒక మాట ముగించి చేసుకుందాం. పరిశుద్ధ లేఖనంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3:6 చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక
3:6 తిరిగి జన్మించిన వారు పాపము చేయడానికి భయం వస్తుంది వాళ్ళకి. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపము చెయ్యడు, పాపము చెయ్యవాడు ఎవడును ఆయనను చూడలేదు, ఆయన ఎరుగను లేదు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. అంటే తిరిగి జన్మించడం వారికి పాపం పట్ల భయం ఉంటుంది. నువ్వు కొత్తలో దేవుళ్ళలోకి రాకముందు లోకంలో ఉన్నప్పుడు ఎలా బడతలు జీవిస్తాం, అపవిత్రంగా జీవిస్తాం, పాపంతో జీవిస్తాం, ఎలా జీవించేసిన కానీ నీకు తప్పని తెలీదు. కానీ యేసును సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత నీకు పాపం చేయడానికైనా, ఒక సిగరెట్ ముట్టుకోవడానికైనా, ఒక ఎవరికి తెలియని సమయంలో ఒంటరిగా గడుపుతున్నప్పుడు నీకేమొస్తుంది? లోపల భయం. ఒక మాట చెప్తాను, తిరిగి జన్మించిన వారిలో పాపం ముందు నిలిచి ఉండే అవకాశం వారు ఉండదు. పాపం చేయరని కాదు, పాపము నిలిచి ఉండలేరు వాళ్ళు, పాపము నిలిచి ఉండలేరు, భయం కలుగుద్ది. ఇప్పుడు నీకు ఆ భయం ఉందా? నీ స్నేహం ఎవరితో ఉంది? వాక్యం చదవలేకపోతున్నావు, చదవట్లేదు నువ్వు, నీకు భయం లేదు, అయినా నటిస్తున్నావు. నువ్వు ఒక వేషధారవు. నువ్వు దేవునికి అనగా యేసు ప్రభువారికి ఇష్టము కానివి 4 ఉన్నాయి. దాంట్లో 1 వేషధారణ, 2 గర్వం. చెప్పండి, మొదటిది ఏంటి? వేషధారణ. రెండవది ఏంటి? గర్వం. దేవునికి అసహ్యం ఇదంతా కూడా. 3 అబద్ధం ఆడడం. మూడవది ఏంటది? అబద్ధం ఆడడం. 4వది ప్రార్థన చేయలేనిపోవడం. ప్రార్థన లేని వారు ఎవరు కూడా దేవునికి సహవాసం చేయలేరు. ఈ 4 చాలా ప్రమాదం. ఈ 4 చాలా ప్రమాదం. వేషధారులు అంటే ఎవరు? పైకి భక్తి గలవారే నటిస్తారు, కానీ లోపలే ఉండదు, భక్తే ఉండదు, నటింపంతే. మందులు అందరి ప్రార్థన చేస్తారు, కానీ ఒంటరిగా ఇంట్లో మాత్రం 1 నిమిషం ప్రార్థన చేయలేరు వాళ్ళు. మన మందిరంలోనూ మైక్ ఇవ్వగానే గంట అమ్మ ఆపయం ప్లీజ్ అమ్మ అనిపిస్తుంది మనకి, అంత ప్రార్థన చేస్తాం. మన ఇంట్లో వ్యక్తిగతంగా అయితే 1 నిమిషం ప్రార్థన చేయలేరు వారు. వీరెవరు? వీళ్ళు వేషధారులు, వేషం వేసుకున్న వాళ్ళు. కాబట్టి గమనించండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే రక్షించబడిన వారు ఆ పాపంలో ఏం చేయవాళ్ళు? నిలిచి ఉండలో. ఒక అబద్ధం ఆడిన, ఒక చిన్న మాట తప్పుగా మాట్లాడిన ఆ లోపల మనసు ఏం చేస్తుంది? నేను దోషారోపణ చేసి భయపెడుతుంటుంది. నీకు మారాలి, పాపలు ఉండిపోకూడదు అని పశ్చాత్తాపం నీకు కలుగుతుంటుంది. ఆ భయం నీకు లేదంటే అర్థం ఏంటి? నువ్వు రక్షణ పొందుకున్నావు, భ్రమలో ఉన్నావు తప్ప రక్షించబడిన వ్యక్తి నువ్వు కాదు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినను తిరిగి లేస్తాడు. చూడండి అన్నమాట. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 17 కదా, 24:17 చదవండి. 24:17 అనుకుంటా కదా, 24:16 చదువుదాం. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును, ఏంటంటే ఆపత్కాలం ముందు భక్తిహీనులు ఏమవుతారు? కోల్పోతారు. వినండి మాట, నా వైపు చూసి వినండి. ఉదాహరణకి నీతిమంతుడు ఉన్నాడు, భక్తిహీనుడు ఉన్నాడు. నీతిమంతుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎవరు? నీతిమంతులు. ఈ నీతిమంతులు ఏమవ్వాలి? ప్రతిరోజు కూడా వాక్యం తీసుకొని పరిశుద్ధత కలిగి జీవిస్తున్న కొలది ఏమవుతారు? వాళ్ళు నీతిని ఎదుగుతూ, రక్షణ ఎదుగుతూ ఏమవుతారు? వాళ్ళు పరిశుద్ధంగా మార్చబడతారు. పరిశుద్ధత లేకుండా తండ్రిని చూడడం సాధ్యం కాదు కదా. నీతిమంతులు ఏమవుతాడట? 7 సార్లు పడతాడు. మరి భక్తిహీనుడు అయితే 1 సారి పడతాడు. ఎవరు ఎక్కువ సార్లు పడ్డారు? నీతిమంతుడా, భక్తిహీనుడా? నీతిమంతుడు. నీతిమంతుడైతే ఏమవుతాడు? పడిపోయిన చోట మరలా ఉండిపోలేడు, భయం ఉంటుంది, తిరిగి లేస్తాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మరి భక్తిహీనుడైతే పడిపోయిన చోట ఇంక పడిపోవడం, ఇంక అక్కడే ఉంటాడు, వాడు పైకి లేవడు. ఆ భయం ఉండదు. అయ్యో చిన్న పాపం చేస్తాము, ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడగాలి. ఎందుకంటే పాపను క్షమించేది ఎవరు? యేసు ప్రభువారు. ఆయన నీకు ఎప్పుడైతే ఉందో మనసులో ఏమవుతుంది? ఖచ్చితంగా నువ్వు తప్పకుండా తిరిగి లేస్తావు. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప నీకు ఇస్తాడు, నీకు సహాయం చేస్తాడు. లే, అలా పడిపోయి లే అని సహాయం చేస్తాడు. ఎందుకంటే సమస్త విషయంలో యేసు ప్రభువారు కూడా శోధించబడ్డారు, కానీ పాపం ఆయన చేయలేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఏం చేయబడాలి? ఆయన చెయ్యి పట్టుకుని పైకి అందిస్తున్న చెయ్యిని పట్టుకుని పైకి లేస్తే చాలు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయి తిరిగి ఏమవుతాడు? మాత్రం లేస్తాడు. మరి నువ్వు పాపంలో హాయిగా సంతోషపడుతున్నావా? ఇది ఎలాంటిదంటే ఒక
కుటుంబము ఒక సింహాన్ని పెంచుకున్నారట. అతను వేట వేసే వేట చేసే ఒక కుటుంబీకుల వాళ్ళు. అయితే ఏం చేశారు వాళ్ళంటే, ఒక రోజున వేటాడుతున్న సమయంలో ఒక సింహం పిల్ల కనిపించింది. దాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే ఇంట్లోకి తీసుకొచ్చుకుని దాన్ని చక్కగా దానికి పాలిస్తూ అయ్యి పెడుతూ చక్కగా పోషిస్తూ పెంచుతున్నారు. ఆ గ్రామంలోకి పెద్ద వచ్చాడు అక్కడికి. అతను అన్నాడు, అయ్యా అది కుక్క అనుకున్నా పిల్ల అనుకున్నా పెంచుకోవడానికి, సింహం పిల్లది, జాగ్రత్త, చంపేస్తుంది నిన్ను అని చెప్పారు. తర్వాత రెండోసారి మళ్ళీ చెప్పాడు. ఆయన చెప్పాడు కూడా ఏం చేయలేదు, అతను మాట వెళ్ళే గద్దించాడు. చెప్పాడు, పోలే మనోళ్ళే కదా అని చెప్పాడు. పాపం పో, నీకు బుద్ధి లేదా, ఇంకా మా అస్తమానం మా ఇంటికి వచ్చామని చెప్పి తిట్టుకున్నారు. తిట్టినాక రెండోసారి మళ్ళీ చెప్పాడు, బాబు వదిలిన ఆయన ఎందుకు వచ్చిందని అన్నాడు. కొంతకాలానికి ఆ సింహం పిల్ల ఏమైపోయింది, ఇప్పుడు ఎదగడం మొదలైంది. అది ఇప్పుడు చిన్న సింహం పిల్ల కాదు, ఇప్పుడు ఏమైంది, అది పెద్ద లైన్ అయింది, పెద్ద సింహం అయిపోయింది ఇప్పుడు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే అనుకోకుండా ఒక రోజున తన స్వభావం బయటపడింది. రక్తమును చూడగానే, ఆ వాసన చూడగానే జాయిగా వేటాడడం మొదలుపెట్టి చివరికి ఆ కుటుంబాన్ని పిల్లల సహితము చంపుకొని తినేసింది. ఈరోజున పాపం ఎలాంటి చెప్పిన చిన్న సింహం లాంటిది. ఆ పాపను నువ్వేం చేయకూడదు, అలాగే దాచిపెట్టుకున్నావా, అలాగే ఉంచుకుంటే ఏమవుతుంది జీవితంలో ఒక రోజున నిన్నే చంపేస్తుంది. ఈ శరీరము పాపానికి దోషం అయిపోతుంది. అది ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఉండదు, నీ దగ్గర ఉంటుంది. అది నేను అంటి పెట్టుకుంటుంది అయస్కాంతంలాగా వదలది. ఇది శరీరానుసరణ మనస్సు మరణం. సంసోను దెలీలా ఒళ్ళో పడుకున్న ఏం తెలియదు అతనికి. అతని జుట్టు పలుమార్లు అతను ఏం చేశారు, వాటికి కట్టి వీటికి కట్టి బంధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ బంధించబడిపోయిన ఈయన నాకు విడుదల కావాలి అని ప్రార్థన చేయలే. పాపానికి ఏమైపోయాడు అతను, బాగా హాయిగా అమ్మాయి అంత బాగుందో అనుకుని చుట్టూ కాలిపోతున్న కొంతమంది ఎలా ఉంటారు, కాఫీ తాగుతారట, అలా ఉంటుంది ఈ వయసు. ఏమైంది ఇప్పుడు, చివరి సంసోను కళ్ళు పీకేసిన సమయంకి వచ్చేసాడు. ఎంత దారుణమైన స్థితికి వచ్చి చూసారంటే, పాపము నేను అంత విధంగా చంపుతుంది. నువ్వు తెలియక తాగుతున్నావు, తెలియక కుటుంబ సమస్యల వల్ల దేని వల్ల నువ్వు ఏమవుతున్నావు, చాలాసార్లు విసిగిపోయి గొడవ పెట్టుకుంటున్నావు, సమస్యలతో ఉన్నావు. మరి ఏం చేయాలి ఇప్పుడు, నువ్వు తిరిగి బయటికి రా. ప్రభు చెప్తుంది అదే, పాపము ఉండిపోవద్దు, బయటికి రండి. బయటికి తీసుకొచ్చేది ఎవరంటే యేసు ప్రభువారే. తప్పక నీకు సహాయం చేస్తాడు. కాబట్టి వాక్యం వింటున్న మనందరం ఏం చేయాలి ఇప్పుడు, పాపములో హాయిగా ఉండిపోవద్దు, ఆటలాడొద్దు, దెలీలా లాంటి వారితో సరసమాడకండి, బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. అందరూ ప్రార్థన చేసుకుందామా, మోకరించుకుందాం. తిరిగి జన్మించిన వారిలో మొట్టమొదటి గుణము దేవునితో సంబంధము కలిగి ఉంటారు. రెండవదిగా దేవుని వాక్యము కొరకైన ఆకలి వరకు ఉంటుంది. మూడవదిగా తిరిగి జన్మించిన వారు ఆ పాపములో నిలిచి ఉండలేరు. ఆయనతో నిలిచి ఉండిన వారు పాపంలో నిలిచి ఉండలేని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుని వాక్యమును ఆహారంగా తీసుకోగలిగితే లోకములో ఉన్న వాటిని నువ్వు తీసుకోలేవు. ఆ సోషల్ మీడియా మరి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఏదైనా సరే నువ్వు దాన్ని తీసుకెళ్ళిపోతున్నావంటే నీళ్ళు వాక్యము లేదు. కాబట్టి నువ్వు లోకస్తుల వల్ల డ్యాన్సులు వేస్తున్నావు, నువ్వు లోకస్తుల వల్లే స్నేహం చేస్తూ ఉన్నావు. దానికి గల కారణం అదే. దేవుడితో సంబంధం కలిగి ఉండి ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందామా.